గులాబీ సైన్యంలో ఎప్పుడు ముందుండి కేసీఆర్కి ఒక రక్షణ కవచంగా నిలబడే జీవన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జీవన్ అన్న, ఢిల్లీ మిడలోంచి తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి ఈ చిట్టు లాంటి చిన్న చిన్న కేసులతో ఆయన ఏమన్నా చేయగలరా? పీకగలరా? ఏం పీకలేరు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, పోలీస్ రాజ్యం కొనసాగుతుంది. ఒకసారి గట్టి చూడాల. పోలీస్ ఎమర్జెన్సీ ఉంది ఈ రాష్ట్రంలో. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ ఎమర్జెన్సీ రాజ్యంలో తెలంగాణ ప్రదాత, తెలంగాణ జాతిపిత, తెలంగాణ కర్త కర్మ క్రియ, తెలంగాణ అనే పదంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడంటే కారణం దానికి కేసీఆర్. ఈ సిపి సజ్జనార్ ఉన్నాడంటే, ఈ పక్క భవన్లో కూర్చున్నాడంటే మేము సింగపూర్లో తీసుకొని చూసి దాన్ని కట్టించినాం. ఇలా కనకపు సింహాసనం సునకం కూర్చున్నట్టు వీళ్ళు కూర్చొని ద గ్రేట్ స్టార్ లీడర్, 4.5 కోట్ల ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి, ప్రజల గుండె ఇంపితే కేసీఆర్ కనబడతాడు, కేసీఆర్ గుండెల్లో ప్రజలు కనబడతారు. అట్లాంటి నాయకుని పట్టుకొని క్యారెక్టర్ డిసైజన్ చేయడానికి ప్రయత్నిస్తే ఖబర్దార్, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఒక్కసారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వాయిస్ ఇచ్చి చూడండి అంటే తెలంగాణ అగ్నిగుండం అయిపోతుంది. అంటే రేవంత్ రెడ్డి రాగానే వచ్చుడే ప్రగతి భవన్లో ఉన్నటువంటి కేసీఆర్ పేరుకి మట్టి పోయడం, నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఆయన గోడకి స్టిక్కర్ అంటాడు. ఏంది దుర్మార్గం? మిస్టర్ పెయింటర్ రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి, మిస్టర్ రైఫిల్ రెడ్డి. కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు, చెరిపేస్తే చెరిగని సంతకం. నువ్వు ప్రగతి భవన్ పేరు మార్చినంత మాత్రాన, కాళేశ్వరం దాని మీద అవినీతి అన్నంత మాత్రాన, ఇలా ఫోన్ ట్యాపింగ్ అన్నంత మాత్రాన ఎవ్వరు ప్రజలు నమ్మరు. కేసీఆర్ చరిత్ర అది చెరిపేస్తే చెరిగది కాదు, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది. కాబట్టి మేము అహింసా మార్గం, గాంధేయ మార్గం ద్వారా ఇలా ధర్నాలు, రస్తారోకోలు చేసినాం. నిజామాబాద్ జిల్లా అంతా, బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండలు చేసి వస్తున్నాం. వేలాది మంది తరలి వచ్చారు. ఇలా మా ఆర్మూర్లో 2000 మంది బైకుల మీద ర్యాలీ చేసినాం, నిరసనలు తెలియజేసినాం, అంబేద్కర్కు పత్రం సమర్పించినాం. వెంటనే ఈ విచారణ ఆపాల మిస్టర్ సజ్జనార్. పింక్ బుక్లో మీ పేర్లు ఎక్కిస్తాం, దాంట్లో నంబర్ 1 పేరు సిపి సజ్జనార్ది ఉంటుంది. ఈయన కర్ణాటక పోయినా కాకి బుక్కలు, కాకి లెక్కలు చెల్లవు. ఇదే శివధర్ రెడ్డి ఇక్కడ వేసిపోయినోడే, నువ్వు ఇక్కడ పని చేసిపోయినోడే. కర్ణాటక పోయినా కానీ మేము తీసుకొని వస్తాం. మిస్టర్ సజ్జనార్, కేసీఆర్ని అవమానపరుస్తున్నావు నువ్వు. కేసీఆర్ ఇంటికి గోడల మీద స్టిక్కర్ అంటేస్తావా, నోటీసులు? సరే చూసుకుందాం. ఇక చాలా అయింది కదా యుద్ధం, ఈ రోజే చాలా అయింది. మరో ఉద్యమం కేసీఆర్ కోసం. ఆ రోజు తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి తన పదవులను ఒక గడ్డి పోచలాగా వదిలేసి, ఒక వెంట్రికతో సమానం వదిలేసి 35 జాతీయ పార్టీలను ఒప్పించి కేంద్రం మెడలు వంచి, సోనియా గాంధీ మెడలు వంచి తెలంగాణ తెస్తే, తెచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ దొంగలు స్కాములు చేసుకుంటా, భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ చేసి మళ్ళా మలిదశ బొగ్గు కుంభకోణంలో ఇరికి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి హరీష్ రావు గారు ఒక స్కామ్ తీసుకురాగానే ఒక నోటీసులు, కేటీఆర్ గారు ప్రెస్ మీట్ ఒక స్కామ్ తీసుకురాగానే నోటీసులు, కేసీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టగానే నోటీసులు. పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్తో ఏం కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు, రేవంత్ రెడ్డి గుండెల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన వెనకాల చాలా మంది ఆయన దగ్గర వాళ్ళే ఉన్నారు కదా, ఆయన కనసాగలిన పని చేస్తారు కదా, వాళ్ళ బాస్ కదా, ఈయన రైఫిల్ రెడ్డి కదా. ఆయన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, ఢిల్లీలో మోదీ ఉన్నాడు కదా సార్. కాంగ్రెస్ బీజేపీ ఒకటే, ఆర్మూర్లో కూడా కాంగ్రెస్ బీజేపీ ఒకటే అయిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో ఇలా మంచిగా ఈ ఎలక్షన్ టైంలో చేసిండు కదా. మున్సిపల్ ఎన్నికల్లో ఇలా గల్లీ పొద్దు నుంచి స్టార్ట్ అయిపోయింది. సారు కారు కేసీఆర్, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్. ఎలక్షన్స్ ఏవైనా సెలక్షన్ కేసీఆర్. మొత్తం 116 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్ని మేమే గెలుస్తున్నాం. ఇలా అయ్యో పాపం కేసీఆర్ను ఇంత అవమానపరుస్తారా? పేదలకు రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచిన వ్యక్తి కేసీఆర్తోనా? కేసీఆర్ ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్. ఆయన 500 kV సబ్ స్టేషన్ ఆయనను ముట్టుకుంటే ఈ రాష్ట్రం కాదు, కాంగ్రెస్ పార్టీ మాడి వశమైపోతా అని చెప్పి తెలుస్తుంది. అందుకే రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీలు కూడా పీకలేవు. అక్రమ సంబంధం. ఈడనేమో పట్టుకుంటారు, ఆడనేమో కొట్టుకుంటారు, ఈడనేమో అక్రమ సంబంధం. అంతే కదా. ఇప్పుడు మేమేమంటామంటే, మీకు దమ్ముంటే 2 ఏళ్ల నుంచి ఇవే దుకాణం ఏం బీకిరు? కార్ రేసింగ్, ఈ కార్ రేసింగ్ ఏం బీకిరు? కాళేశ్వరం ఏం బీకిరు? ఫోన్ ట్యాపింగ్ ఏం బీకిరు?
మళ్ళా రెండోసారి సిట్టు ఏం బీకిర్రు? కొత్త కొత్త అధికారులు ఏం బీక్తారు? ఏం బొచ్చు కూడా బీకలేరు. జై తెలంగాణ.